తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్, నమస్కారం. మీకు నమస్కారం. హలో. హలో. బాగుందండి, మీరు వస్తేనే ఒక సంతోషం లాగా ఉంటుంది అనమాట. మాకు అలాగే ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఆహా ఏమి రుచులు ఏం చేస్తారు? సింపుల్గా జింజర్ ప్రాన్స్. జింజర్ ప్రాన్స్ అంటే అల్లంతో. ఓకే, మరి చూసేద్దాం జింజర్ ప్రాన్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? జింజర్ ప్రాన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్ 1/2 కప్పు, కోడిగుడ్లు 2, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సరావు గారు రెడీ? స్టార్ట్. ఎస్. సో ఫస్ట్ కోడిగుడ్డు. దాని తర్వాత ప్రాన్స్. కోడిగుడ్డు, రొయ్యలు వేశారు. కొంచెం కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి, కొంచెం మైదా, మైదా పిండి, కొంచెం సాల్ట్, ఉప్పు, కొంచెం పెప్పర్, మిరియాల పొడి. సో ఇది మీరు కొంచెం వేడైన తర్వాత వేయండి. ఓకే, సో మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వేసేస్తాం. ఓకే. ఫస్ట్ ఆయిల్. తరిగిన వెల్లుల్లి అండి ఇది. చాప్డ్ గార్లిక్ అన్నమాట. సో ఒకసారి చూడండి. వేయచ్చు. మీరు ఒక్కొక్కటి వేసేప్పటికి అది కరెక్ట్గా ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి సార్? ఓన్లీ అల్లమేనా? ఓన్లీ అల్లం. అల్లం వేస్ట్. గార్లిక్ ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఓకే. సో ఓన్లీ అల్లం పేస్ట్ వేస్తే సరిపోతుంది. కొంచెం అల్లం పేస్ట్. సో అది టమాటో కెచప్ అండి? టమాటో కెచప్. ఇలా అల్లం ఎందుకంటే మీకు ఘాటుగా ఉంటుంది, దానివల్ల మీరు స్వీట్నెస్ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మీరు తినలేరు. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, ఉప్పు, ఇప్పుడు కొంచెం కారం, దీని తర్వాత కొంచెం పెప్పరు, కొంచెం సోయా సాస్, ఫైనల్గా కెచప్. వేసేయమంటారా?
కొంచెం లైట్గా కాస్త అదంతా అది కొంచెం గ్రేవీ అంతా రొయ్యలు కంటితే సరిపోతుంది. అదే. ఓకే, అయితే మగ్గనిద్దాం. సో ఈలోపు మీకోసం మొదటి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పులిహోర, ఫ్రైడ్ రైస్, పులావ్ ఇలాంటివి చేసుకునేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. మరి ఇలా పొడి పొడిగా రావాలి అంటే అన్నం వండుకునేటప్పుడు ఒక 2 స్పూన్ల వెన్న కలుపుకొని వండుకున్నట్లయితే అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది. చిట్కా చూసారు కదా. రావు గారు రెడీ. కావిరి నీళ్ళని కూడా మీరు ఇలా వాడుకుంటారు అనుకుని. అంటే అవి ఉల్లికాడలా అండి? అవును. సో జింజర్ ప్రాన్స్ రెడీ. థ్యాంక్ యూ. జింజర్ ప్రాన్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. జింజర్ ప్రాన్స్ తయారీ విధానం: ఒక బౌల్లో కోడిగుడ్డు, రొయ్యలు, కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. రొయ్యలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, మిరియాల పొడి, సోయా సాస్, టమాటో సాస్ వేసి వేయించాలి. దీనిలో వేయించిన రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ ప్రాన్స్ రెడీ. జింజర్ ప్రాన్స్. సో అల్లంతో రొయ్యలు చేసేసారు. ఘాటు ఘాటుగా ఉంటది అనుకుంటున్నాను, కానీ సాస్ కూడా వేశారు కాబట్టి తీయదనం ఉంటుందని అర్థమైంది. జ్యూసీగా ఉంది, మరీ ఘాటుగా లేదు, తీయగా ఉంది, కమ్మగా ఉంది. అల్లం వేశారు కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది బాగా. సో చాలా బాగుంది. థ్యాంక్స్. అంటే ఇప్పుడు మీకు తినిన తర్వాత ఘాటు వస్తుంది. అవును. జింజర్ అలాంటి తినేప్పుడు మీకు టేస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఘాటు. అవును. పచ్చిమిరకాయలు అంటే తినిన వెంటనే మీకు ఇమీడియట్లీ హిట్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ మిరపకాయలు కారం ఉంటుంది. కానీ అల్లం అలా కాదు, తినిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత మీకు తెలుస్తుంది అనమాట. దానికి షుగరు, బెల్లం అన్ని దాంట్లో చూడండి, ఏదైనా జింజర్ ఎక్కువ బేస్ చేస్తే దాంట్లో బెల్లం, షుగరు, లేకపోతే కెచప్ ఏదో ఒకటి వేస్తారనమాట. ఓకే, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. పూరి చేసుకునేటప్పుడు పూరి బాగా పొంగినట్టుగా ఉంటేనే తినడానికి కాస్త ఇష్టంగా అనిపిస్తుంది. మరి మైదాతో కనుక పూరి చేసుకుంటూ ఉన్నట్లయితే బాగా పల్చగా ఒత్తుకోవాలి. అదే గోధుమ పిండితో పూరి చేసుకుంటూ ఉన్నట్లయితే కాస్త మందంగా ఒత్తుకొని పూరి తయారు చేసుకున్నట్లయితే పూరి ఎలా చేసినా కూడా పొంగినట్టుగా వస్తుంది. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట చేయడానికి మన జంట సిద్ధంగా ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? సుధాకర్ అండి. సుధాకర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? కేపీహెచ్పీ నుంచి వచ్చానండి. కేపీహెచ్పీ. ఓకే, సో మీ పేరండి? అనుష గారు. ఓకే, సో మరి ఇద్దరు ఎవరు ముందు వంట చేస్తారు? మీరే చేస్తారా? ఏం వంట చేస్తారు? కీమా పరోటా. కీమా పరోటానా? పరోటా. ఓకే, చూసేద్దాము. కీమా పరోటా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. కీమా పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా అండి. ఫస్ట్ ఏం చేస్తారు? కీమాతో స్టార్ట్. కీమా తీస్తాం.
ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసుకున్నాం. నూనె. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు. పరాటాక పిండి కలిపి పెట్టుకున్నారండి? అది గోధుమ పిండినా ఇంకేమైనా వేసారు అందులో? గోధుమ పిండి. సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం. ఉప్పు వేసి మామూలుగా మన చపాతీ పిండి ఎలా కలుపుకున్నాం అలా కలిపేసి పెట్టుకున్నారు. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాం. ఉల్లిపాయలు. మీరు వంట చేస్తూ ఉంటారు సార్? సాటర్డే సండే చేస్తాను. సండే చేస్తాను. సండేస్ చేస్తారు. సో మీకు హాలిడే వచ్చినప్పుడు హెల్పింగ్గా వంట చేస్తారా? వంట చేస్తానండి. వంట చేస్తారా? నిజమేనండి చేస్తారా? ఏ వంట బాగా చేస్తారండి? నాన్ వెజ్ అండి. నాన్ వెజ్. సండే వస్తే నాన్ వెజ్ తనే చేస్తాను. నాన్ వెజ్ ఏంటి? చికెన్ మటన్ అన్నీ కలిపా లేకపోతే ఓన్లీ చికెన్ అలాగేనా? ఫిష్ చికెన్. ఫిష్ చికెన్ ఏదైనా. సో మీరు బాగా చేస్తారా మీ వారు బాగా చేస్తారా? తన దగ్గరే నేను నేర్చుకున్నా. ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారా? ఓ మీరు ఎప్పుడు మీ ఇంట్లోనే లేకపోతే బ్యాచులర్గా ఉండేటప్పుడా? ఓకే. నేను పెళ్ళైన తర్వాత నేర్చుకున్నా వంట. చాలా మంది అంతేలేనా, ఎక్కడో 10లో ఒక 5గురు అలా నేర్చుకొని ఉంటారు. ఒక 5గురు వచ్చి పెళ్ళైన తర్వాత భర్త అత్త దగ్గర అలా నేర్చుకోవడమే, అంతే కదా? మగ్గిన తర్వాత కరివేపాకు. సో మీరు జాబ్ చేస్తుంటారా సార్? నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? మెడికల్ కోడింగ్ క్వాలిటీ అనలిస్ట్ చేస్తానండి. మెడికల్ కోడింగ్ అండి. మెడికల్ కోడింగ్ అంటే ఏం చేస్తారు? యూఎస్ పేషెంట్ డేటా ఉంటుందండి, దాన్ని కోర్టులో కన్వర్ట్ చేయాలండి. సో మరి మీకు అన్ని సండేస్ హాలిడేస్? సాటర్డే సండే అండి, వీక్ ఆఫ్ అండి. వీక్ ఆఫ్. సో అప్పుడు బయటకు వెళ్ళడం కాకుండా మీరే వంట సెక్షన్ అంతా తీసుకుంటారా? అవునండి. అవునా? సో మీరు హౌస్ వైఫేనండి? ఎంటెక్ అయిపోయినండి, జాబ్ సర్చింగ్లో ఉన్నారా? ఎంటెక్ ఏంటి పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయాక పెళ్ళి అయిపోయింది. సెకండ్ ఇయర్ పెళ్ళి అయిన తర్వాత పూర్తి చేశారా? కీమా వేసుకున్నాం. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఏ ఊర్లో ఉంటారు? మాది ఖమ్మం అండి. ఖమ్మం. తంది విజయవాడ దగ్గర తిరుగురండి. విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్. మీ వాళ్ళు చూసారా సంబంధం? అవునండి. ఇంట్లో ఉప్పు. ఇంట్లో కూడా ఇలాగే మెల్లగా మాట్లాడతారా? లేదండి, పెద్ద గట్టిగా అమ్మో అది మాత్రం ఎంత గట్టిగా తెలియదు, ఇంట్లో మాత్రం గట్టిగా మాట్లాడుతుంది. కోపం వస్తూ ఉంటుందా? తక్కువ అండి. తక్కువ. మీకు ఎక్కువ కోపం వస్తుంది? అప్పుడప్పుడు. అంతేనండి? అంతేనా? అంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి ఉండేది కొంచెం టైం కదా ఇంట్లో. అవునా? ఇంట్లో తక్కువ టైం ఉంటారా? ఆఫీస్లో ఎక్కువ టైమా? అంటే 9 hours, సగం నిద్రకి సగం ఆఫీస్కి సరిపో. అవునా? సో ఎన్నింటికి బయలుదేరుతారు ఆఫీస్ కంటే? మార్నింగ్ 9 అలా స్టార్ట్ అవుతుంది. 9కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7 అలా అవుతుంది. పర్లేదు, 7కి వచ్చేస్తారంటే గ్రేట్. టమాటాలు వేసుకో. సో టమాటో తక్కువగా వేసుకుంటున్నారు, సరిపోతుందా? సరిపోతుంది. మీకు ఫ్రెండ్స్ వచ్చాడండి పెళ్ళి? 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? బాగుందా? అమ్మాళ్ళు ఉండి దగ్గర గారాబంగా ఉండి ఇక్కడికి వచ్చాక కొంచెం అంతా చేంజెస్ ఉంటాయి కదా? అలవాటు అవుతుంది. అలవాటు అయ్యింది 2 yearsకి. అలవాటు అయిందా? ఓకే. మూత పెట్టేసుకుంది. క్లోజ్ చేద్దామా? కొంచెం మగ్గాల. సో మీరు ఇప్పుడు కొత్తగా పెళ్ళినట్టు 2 years అయింది కాబట్టి, సో ఫస్ట్ టైం మీరు ఇద్దరు ఇలాగ స్క్రీన్లో కనిపించింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాము. మా పేరెంట్స్ అందరికీ కాల్ చేసి మేము ఇలా వస్తున్నాం చెప్పారా? సో హ్యాపీగా ఉండి ఉంటారు. సో మీకైతే ఖచ్చితంగానే ఇప్పుడు ఇవాళ రేపు మనం ఏం చేసినా కూడా యూట్యూబ్స్ కానీ ఫ్యూచర్లో చూసుకోవడానికి చాలా బాగుంటూ ఉంటుంది కదా. సో అలా ఆ రకంగా మీకు థ్రిల్గా ఉంది. ప్లస్ మా పేరెంట్స్ మా పల్లెటూరు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇలా చెప్పేసుకుంటూ ఉన్నారు మా అమ్మాయి అబ్బాయి వస్తున్నారు లాలుడు అని. సో మీరు ఎలా ఉందండి? బాగుందండి, హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం కదా, సో థ్రిల్లింగ్ గానే ఉంటుంది ఇద్దరు. సో ఇలాగే చాలా మందికి ఇలా థ్రిల్గా ఉండాలి, సో మాతో పాటు పార్టిసిపేట్ చేయాలని ఉంది, కానీ వాళ్ళకి ఎలా రావాలనేది తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రతిసారి చెప్తూనే ఉంటున్నాను SMS ఎలా చేయాలనేది. సో మీరు కూడా జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి
మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా? కరివేపాకు వాసన వస్తుంది. పసుపు లైట్గా వేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. చపాతీని ఇందులో చేసుకుని రెడీగా పెట్టుకోవాలి పరోటా చేయడానికి పిండిని. తర్వాత కీమా అయిపోయిన తర్వాత ఇందులో యాడ్ Stuff చేసి అందులో పెడతారా? అందులో పెట్టి తర్వాత చేస్తాం. సో అలా కొంచెం మందంగా ఉత్తుకోవాలా? మందంగా చేస్తాం. ఎందుకంటే మధ్యలో పలుచగా స్టఫ్ చేస్తాం. పెడతారు కాబట్టి. స్టఫ్ బయటకు వచ్చేస్తుంది పలుచగా ఉంటే. కీమా అయిన తర్వాత వేద్దాం అందులో. ఇందులో స్టఫ్ వేసి సో ఇలా పొడులు వేసేసుకుంటామా? ఇంకొంచెం మగ్గుతాయి కదా. వేద్దాం. కారం యాడ్ చేస్తాం. కారం ఇది కలిపేయండి. తర్వాత ధనియాల పొడి లైట్గా, ధనియాల పొడి, గరం మసాలా, మనము కీమా వచ్చి ఉడికించి కూడా చేసుకుంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా అవుతుందేమో కదా. అవునండి. అది కర్రీ కీమా ఓన్లీ రైస్లోకి చేసుకునేటప్పుడు అలా ఉడికించి చేసుకోవచ్చు. సో ఇది మనం పరాటా కాబట్టి ఉడికించుకుంటే అలా చేసేసుకోవచ్చు. స్టఫ్ పెట్టుకోవడానికి కదా. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే. అయిందేమో చూడు. ఆఫ్ చేసేనా? కొంచెం తీసుకోండి, స్పూన్తో తీసుకోండి. సో అది అలా ఓపెన్ అవ్వకుండా ఉండాలి కదా. ఉండాలి. అందుకే చివరి నొక్కుంటూ ఉంటే అది మధ్యలో ఉండిపోతుంది. నూనె ఉన్న వేస్తారా లేకపోతే డైరెక్ట్ వేసేస్తారా? డైరెక్ట్ వేసేసి తర్వాత ఆయిల్ యాడ్ చేసుకో. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుందేమో. ట్రైన్కి వెళ్ళాలన్నా ఇంకెక్కడికైనా వెళ్తున్నప్పుడు. అంతేనా? ఈవినింగ్ స్నాక్స్లకు కూడా బాగుంటుంది. తీసేసుకున్నామండి, అయిపోయింది. ఓకే. సో చెప్పండి ఏం చేశారు? నాకు కీమా పరోటా. థ్యాంక్ యూ. కీమా పరోటా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కీమా పరోటా తయారీ విధానం. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు నీళ్లు కలిపి ముద్దలా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కీమా వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, తరిగిన టమాటోలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని చపాతీల్లో ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చపాతీ మధ్యలో ఉంచి అంచులు మూసి పరోటాల్లా ఒత్తుకోవాలి. ఈ పరోటాని పాన్ లో ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కీమా పరోటా రెడీ. కీమా పరోటా. సరావు గారు, చూడ్డానికి బాగుంది కదా? స్పూన్ కదా, చేతితోటి తినాలి.
నేను అదే అనుకున్నాను, కాకపోతే మీ స్టైల్ అది కదా అని. సో ట్రై చేయండి సార్, మీరు ఆవిడ చేశారు కాబట్టి. టేస్ట్ బాగుంది, కానీ మైనస్ ప్లస్ మీకు జడ్జ్మెంట్లో చెప్తాను, అంటే నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత. ఓకే, సో మీ వారు వంట ఏదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఒక్కోసారి అజీర్తి చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం తినాలన్నా తాగాలన్నా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. కొద్దిగా పుదీనా రసం, నిమ్మరసం, తేనె ఈ మూడింటిని సమపాళ్ళలో తీసుకుని బాగా కలుపుకొని రోజులో ఒక 4-5 సార్లు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ అజీర్తి సమస్య తగ్గుతుంది. సో ఇప్పుడు మీ వంతు, మరి మీరేం వంట చేస్తారు? మునగాకు లివర్ కర్రీ అండి. మునగాకు లివర్ కర్రీయా? అబ్బా సూపర్ కదా, మునగాకు చాలా హెల్దీ అండి. మునగాకు లివర్ కర్రీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. మునగాకు లివర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ లివర్ 1/4 కిలో, మునగాకు 1 కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా సార్? చేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుంటాం. నూనె ఇస్తారా? అవునండి. పోపు దినుసులు, తాలింపు గింజలు వేద్దాం. సో లివర్ వచ్చి చాలా తొందరగా మగ్గిపోతుంది. అవునండి. సో మీరు ఇది ఎక్కడ నేర్చుకున్నారండి? ఇట్లా సెల్ఫ్గా ట్రై చేస్తానండి. కొత్త ట్రై చేస్తూ ఉంటారా? ఓకే, చాలా మంది ట్రై చేయరు, ఇది కూడా భయపడి చేయదు ఉంటుంది అనేసి కదా. ట్రై చేస్తుంటాం అండి. కొత్త సాటర్డే సండే వచ్చిందంటే ఏం చేద్దామో కొత్తగా ట్రై చేస్తుంటాం. ఓకే, అంటే కొత్త డిష్లు ట్రై చేస్తాం ఏదైనా. ఓకే, అంటే ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నా లేకపోతే యూట్యూబ్స్ ఫాలో అయిపోయి? లేదండి, ఫస్ట్ బ్యాచులర్ రూమ్లో ఉన్నప్పుడు చేసేవాడిని, తర్వాత నుంచి ట్రై చేస్తాం. ఇప్పుడు ఇంట్లో ట్రై చేస్తున్నారు కొత్తగా. సో మీరు ట్రై చేసి మీ ఆవిడకి నేర్పించేస్తూ ఉంటారు, అంతేనా? కరివేపాకు వేసుకుంటాం. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. సో మీ మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ వెళ్ళిన మూవీ ఏది? బాహుబలి అండి. బాహుబలినా? అస్సలు ఆనియన్స్ వేద్దామండి. ఉల్లిపాయలు. సో మీరు మీకు వంట అలవాటు ఉంది అంటున్నారు కదా, మీరు నూనె తోలుతుందని భయపడుతూ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో చాలా జాగ్రత్తగా చేస్తారా? అవునండి. అంతేనా? సో భయమా నూనె తోలడం? అదేం లేదండి, మామూలుగానే. నాకు అలా అనిపించట్లేదు. చూసి భయపడుతున్నారు, రోజు కాల్చుకుంటాను. అవునా? సో నెక్స్ట్ అండి మునగాకు వేస్తాను. మునగాకు. సో మునగాకు మళ్ళీ తక్కువ వేసినట్టు అనిపించింది నాకు. చాలా అండి? చాలా అండి, సరే. ఓకే, సో నెక్స్ట్ పసుపు వేస్తున్నాం అండి. మీ ఆవిడ శాంతంగా మాట్లాడడం, మీరేమో వంటల్లో చాలా నెమ్మదిగా అన్నీ చాలా నెమ్మదిగా వేస్తున్నారు. మీరైతే జాగ్రత్తగానే. తగ్గిస్తాను. చిన్న పెట్టనా? లివర్ వేస్తున్నాం. సో లివర్ ఎలా అంటే ఊసరవల్లి రంగులు మారుస్తున్నట్టు వేసిన కొన్ని క్షణాల్లోనే రంగు మారిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. నెక్స్ట్ కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఇప్పుడు వచ్చేద్దామండి. ఇద్దాం. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామండి. కొంచెం టమాటా వేసుకుందామండి. నెక్స్ట్ ముందుగా కారం వేస్తున్నాం అండి.
తర్వాత ఉప్పు వేస్తున్నాం అండి. తర్వాత ధనియాల పొడి అండి, జీలకర్ర పౌడర్ అండి, గరం మసాలా అండి, కొత్తిమీర లాస్ట్లో వేద్దామండి. లిడ్ క్లోజ్ చేద్దామండి. ఓకే, సో మరి కాసేపు మగ్గాలండి. అవునండి. సో నీళ్ళు వేసే అవసరం ఏం లేదు కదా? లేదండి, సరిపోతుంది. కర్రీలా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు అండి, లేదు సో ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోద్దండి. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామండి. చూద్దామండి. మునగాకు లివర్ కర్రీ. థ్యాంక్ యూ. మునగాకు లివర్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మునగాకు లివర్ కర్రీ తయారీ విధానం: ఒక పాన్లో నూనె వేసి కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మునగాకు, పసుపు, లివర్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన టమాటో, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకొని కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు లివర్ కర్రీ రెడీ. మునగాకు లివర్ కర్రీ. సరావు గారు, సో మీ వారు వంట కాబట్టి ముందు మీరు ట్రై చేయండి. మునగాకు చూస్తున్నాను ఏంటి, మునగాకు క్వాంటిటీ తక్కువగానే ఉండిందండి, అప్పుడు నేను వేసినప్పుడే ఫీల్ అయ్యాను. మీకు ఇప్పుడు మునగాకు అంటే కొత్తిమీర బాగా కనిపిస్తుంది. సో 2 డిష్లో ఉప్పులు ఉన్నాయన్నమాట, మైనస్. దీంట్లో మునగాకు లివర్ అంటే మునగాకు తక్కువ ఉన్నది, యాక్చువల్లీ అదే ఎన్హాన్స్ చేసి ఉంటుంది, ఇంకా ఎక్కువ వేసి ఉంటే ఇంకా బాగా డిష్ బాగుంటుంది. సో లివర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఓవర్ కుక్ అవ్వకుండా, గట్టిగా లేకుండా. అలాగే పరాటాలో మీరు ఇంకా పలుచగా ఉండాలి పరాటా. స్టఫింగ్ ఉంటే కూడా మీరు సైడ్లో వచ్చి మీకు పలుచగా ఉండాలి, సైడ్లో మందంగా ఉన్నదన్నమాట. సో అదే అనమాట మైనస్ పాయింట్స్. కానీ ఇద్దరు టఫే, అంటే ఇద్దరు బాగా చేశారనమాట. కానీ ప్రైస్ ఇవ్వాలంటే మునగాకు లివర్ వచ్చి కొంచెం సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో దానికే ప్రైస్ ఇస్తాను, కొంచెం ఉప్పు ఎక్కువ అయింది కానీ స్టిల్ సంథింగ్ డిఫరెంట్. వాళ్ళు కీమా పరాటా, సింపుల్ పరాటాస్ అన్నీ చేస్తారు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నది, దానికి నేను ఇస్తున్నాను అనమాట. సో మరి మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. మీకొస్తే మీ ఆవిడకి వచ్చినట్టేలేండి. సో మరి మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. మరి మీరు కూడా ఇలాగే జంటగా పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్య ఉంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య తగ్గించుకోవడానికి ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అందులోనూ బచ్చలి కూర కనుక చాలా తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. సో ముందుగా షెఫ్ని పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. సో పేరు? ప్రశాంత్. ప్రశాంత్. ఎక్కడి నుంచి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ మ్యామ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హైదరాబాద్. ఏ ఇయర్లో ఉన్నావు? ఫైనల్ ఇయర్ మ్యామ్. ఫైనల్ ఇయర్. ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ యూ మ్యామ్. సో మరి ఈరోజు ఏం వంట చేస్తాం మాకు? కాశ్మీరీ మటన్ పులావ్. కాశ్మీరీ మటన్ పులావ్. సో కాశ్మీరీ స్టైల్ అది? ఎస్ మ్యామ్. సరే అయితే చూసేద్దాం. కాశ్మీరీ మటన్ పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కాశ్మీరీ మటన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, పుదీనా కొద్దిగా, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ధనియాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా,
నూనె 3 టేబుల్ స్పూన్లు, రాతి పువ్వు కొద్దిగా. ప్రశాంత్ స్టార్ట్ చేసేద్దామా? ఎస్ మ్యామ్ తప్పకుండా. ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో ఏం వేస్తావు ఫస్ట్? ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మంచి నూనె 3 టీ స్పూన్. సో మటన్ ఉడికించుకున్నావా? ఆ తర్వాత ఉడికించిన మటన్ వేసుకోవాలి. సో ఏం లేదా, ప్లెయిన్ మటన్ నేను అది. ఎస్ మ్యామ్ ప్లెయిన్ మటన్. సో ఇందులో ఏమీ లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటి. సో నువ్వు ఎక్కడ చదువుకున్నదంతా? 10th వచ్చేసి నాది మా మండలంలోనే చదువుకున్నాను నేను. మంటదంటే ఊరా? ఎస్ మా ఊరు. సో ఏ ఊరు మీది? మాది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండల్ కమర్పల్లి విలేజ్. అసలు ఇంకేం అడగకుండా మొత్తం చెప్పేసి. సో అక్కడే చదువుకున్నావా? ఎస్ మ్యామ్ నేను అక్కడే చదువుకున్నాను సొంత ఊర్లో. ఎవరెవరు ఉంటారు? నువ్వు, మీ సిస్టర్స్, ఇంకెవరైనా? నేను, మమ్మీ, డాడీ అండ్ 1 సిస్టర్ అండ్ 2 బ్రదర్స్. అబ్బో, మొత్తం నలుగురా మీరు? ఎస్ మొత్తం 7 మెంబర్స్. 3 మెంబర్స్ పెళ్ళి అయిపోయింది. సిస్టర్ మొత్తం 7గురా మీరు? అవును. అబ్బా, అస్సలు మీ పెళ్ళికి ఇంక బయట వాళ్ళని పిలవక్కర్లేదేమో. మీరు ఇంట్లో వాళ్ళే ఉన్నారు. అదే మీ ఇంట్లోనే మొత్తం చుట్టాలందరూ ఉంటారే? అవును. ఇలా కలుపుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసేసి. జీడిపప్పు వచ్చేసి ఫ్లేవర్ కోసం. కాసేపు వేగించిన తర్వాత మేము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మస్లిన్ క్లాత్లో పెట్టుకున్నటువంటి మసాలాలు పెట్టుకోవాలి. సో మసాలా దినుసులన్నీ ఉన్నాయి అందులో? మసాలా దినుసులు ఉన్నాయి. మొత్తం అంటే మొత్తం కావు, ఓన్లీ 4 ఐటమ్స్ మాత్రం. ధనియాలు మరియు సోంపు గింజలు, రాతి పువ్వు, బిర్యానీ ఆకు. ఓకే, వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. సో లిడ్ క్లోజ్ చేద్దామా? అలాగే లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ ఉంచాలి. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి. ఓకే, ఉడికించుకున్న బంగాళదుంప పొట్టు తీసేసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగానే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి, ఏదో క్యూబ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మళ్ళీ వెంటనే తరిగినటువంటి పుదీనా వేసుకోవాలి. మళ్ళీ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సో ఉప్పు వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా మేము ఉడికించినటువంటి రైస్ని మంచిగా అరేంజ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి, కింది నుంచి మీది వరకు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి ఉల్లిపాయ రెబ్బల్ని వేసుకోవాలి. కొంచెం కలిపేటప్పుడు వేసుకోవాలి, ఇంకొంచెం గార్నిష్ మళ్ళీ కలపాలి. ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలి. సో దీని తర్వాత ఇంకేమన్నా అన్ని ఆల్మోస్ట్ వేసేసినట్టు? మేము ఆల్మోస్ట్ వేసేసాం, ఓన్లీ సాఫ్రాన్ కలర్ ఒకటి వేసేస్తే అయిపోతుంది. సో సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు లాస్ట్లో వేస్తాం. లాస్ట్లో వేసాం, వేసిన తర్వాత ఇంకా అయిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనా? సర్వింగ్ బౌల్ ఓకే, సో మరి కాసేపు మగ్గనిద్దాం. ఈ లోపు ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇళ్లలో కిటికీలకు, డోర్లకి అద్దాలు ఉన్నట్లయితే అవి కాస్త మురికి పట్టినట్లయితే వాటిని శుభ్రం చేసుకోవడానికి ఈ చిట్కా ప్రయత్నించవచ్చు.
అదేంటి అంటే ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ప్రెషర్ కుక్కర్ ఆవిడితో ఆ క్లాత్ని బాగా తడుపుకోవాలి. దీంతో ఈ కిటికీలు కానీ లేకపోతే ఈ అద్దాలు కానీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మురికంతా కూడా శుభ్రంగా పోతుంది. అవి కొత్త వాటిలాగే తళతళ మెరుస్తూ ఉంటాయి. చిట్కా చూసాం కదా, సో చూద్దాం ప్రసాద్. ఎస్ మ్యామ్, తప్పకుండా. తినట్టుందిగా? ఎస్ మ్యామ్, అయిపోవాల్సి వచ్చింది. అయిపోవాల్సి వచ్చిందా? కుంకుమ పువ్వు కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి కలర్ కోసం. మనం బ్రౌన్ ఆనియన్ గార్నిష్గా వేసుకోవాలి. వేయించిన ఉల్లిపాయలు. ఎస్ మ్యామ్. కొంచెం కలుపుకోవాలి. ఓకే, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే రెడీ. అప్పుడు సో ఆఫ్ చేసేద్దామా? ఎస్. కాశ్మీరీ మటన్ పులావ్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ. కాశ్మీరీ మటన్ పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కాశ్మీరీ మటన్ పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. రాతి పువ్వు, సోంపు, ధనియాలు, బిర్యానీ ఆకు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన మటన్, జీడిపప్పు, నానబెట్టిన మసాలా దినుసులు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో అన్నం, వేయించిన ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాశ్మీరీ మటన్ పులావ్ రెడీ. కాశ్మీరీ మటన్ పులావ్. సుబ్బారావు గారు, గరం మసాలా ఏంటంటే సార్? ధనియాలు, సోంపు గింజలు, బిర్యానీ ఆకు, రాతి పువ్వు. ఓకే, ఇంకేం లవంగం పట్ట ఏం లేదు. సో ఫ్లేవర్స్ తక్కువగా ఉన్నాయి బేసిక్లీ. ఓకే సార్. అది ఆ ఫ్లేవర్స్ ఉంటే ఇంకా మంచి. సోంపు ఓకే, కొంచెం గరం మసాలా ఉంటే ఇంకా బాగుంటుంది. అదర్వైజ్ బాగానే ఉన్నది. ఓకే ఓకే. మరి నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఒక్కోసారి ముఖం అంతా బాగా జిడ్డుగా నూనె పట్టేసినట్లుగా బాగా మురికిగా ఉంటుంది. ఇలాంటప్పుడు బంగాళాదుంపల్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ముఖం మీద బాగా మృదువుగా కాసేపు అద్దుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే ఈ మురికి జిడ్డు అంతా కూడా శుభ్రంగా పోతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇవాళ మనం చూసిన రెసిపీ జింజర్ ప్రాన్స్. జనరల్గా సీ ఫుడ్ అనగానే మనం ఆల్ ఫిష్ కేటగిరీలోకి పెట్టేస్తాం కాబట్టి ఇవి మంచిదే అనుకుంటాము. కాకపోతే ఏవైతే షెల్లోంచి వస్తాయో అందులో కొలెస్ట్రాల్ వాల్యూ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. కాకపోతే రొయ్యల్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే లైక్ ఎనీ అదర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అందులో మనకి బి వైటమిన్స్ B1, B2, B6 ఇట్లాంటి మంచి బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ మనకి లభిస్తాయి. అందుకని ఎవరైతే రికవర్ అవుతున్నారో లేకపోతే ఎనర్జీ ఎక్కువ కావాలో పిల్లలకి రెగ్యులర్గా పెడితే పర్వాలేదు, ఆర్ ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ వీళ్ళందరూ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే పర్వాలేదు. కానీ ఎవరైతే రెడ్యూస్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే డయాబెటీస్ ఉందో వాళ్ళందరూ దీన్ని కాస్తంత అప్పుడప్పుడు తీసుకుంటే మంచిది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మునగాకు లివర్ కర్రీ. ఇది కూడా ఒక యూనిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. స్పెసిఫికల్గా ఇందులో న్యూట్రియంట్ ఏదైతే స్టాండ్ అవుట్ అవుతుందో అది ఐరన్. మనం లివర్ పీసెస్ తిన్నా కూడా మునగాకు మన డైట్లో ఇంక్లూడ్ చేస్తున్నా కూడా మనము మెయిన్లీ ఐరన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంక్లూడ్ చేస్తాము. అలాగే కాకుండా మునగాకులో ఫైబర్తో పాటు స్మాల్ చిన్న న్యూట్రియంట్స్, బీటా క్యారటీన్, విటమిన్ ఏకి
ప్రీకర్సర్ అది, అవన్నీ కూడా లభిస్తాయి. ఈ రెసిపీ ఎవరు తీసుకోవాలి డెఫినెట్గా అంటే ఎవరికైతే ఐరన్ లెవెల్స్ తక్కువ ఉంటాయో, ఇప్పుడు 50% ఇండియన్ విమెన్కి ఐరన్ లెవెల్స్ డెఫినెట్గా తక్కువ ఉన్నాయి. సో అలాగే యంగ్ గర్ల్స్ 15, 16, 17 year old గర్ల్స్, అలాగే ఎవరికైతే సడన్గా బ్లడ్ లాస్ అవుతుందో లేకపోతే ఎక్సెసివ్గా బ్లడ్ పోతుందో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇది వాళ్ళ వీక్లీ డైట్లో అట్లీస్ట్ డైలీ డైట్ కాకపోయినా కూడా వారంలో 1-2 సార్లు ఇంక్లూడ్ చేస్తే ఆటోమేటిక్గా 2 హై ఐరన్ వాల్యూ ఉన్న ఫుడ్స్ కాబట్టి ఐరన్ వాల్యూ డెఫినెట్గా వాళ్ళకి ఒక మంత్ లోపల పెరుగుతుంది. సో ఇది అందరూ కూడా డైట్లో ఇంక్లూడ్ చేయాలి. కాకపోతే ఎవరికైతే కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు మటుకు ఇది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆర్గన్ మీట్లో అంటే లివర్లో కానీ బ్రెయిన్ అట్లా ఆర్గన్ మీట్ ఉంటుందో అందులో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మెడికేషన్ మీద ఉన్న వాళ్ళు ఇది చాలా ఒకేజనల్గా అప్పుడప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కీమా పరాఠా. స్నాక్ లాగా తీసుకోవాలంటే ఈవినింగ్ ఒక సింగిల్ పరాఠా తీసుకున్నా కూడా ఇది మంచిదే, ఎందుకంటే ప్రోటీన్ వాల్యూ వస్తుంది, కీమా ఉంది కాబట్టి హై ఐరన్ కంటెంట్ వస్తుంది. అలాగే గోధుమ పిండి వాడారు కాబట్టి దానిలో కావాల్సిన రిక్వైర్డ్ ఆ రెసిపీకి కావాల్సిన క్యాలరీస్ ఆ పూటకు కావాల్సిన క్యాలరీస్ వాళ్ళకి అందులోంచి లభిస్తుంది. సో ఒక స్నాక్ లాగా తీసుకుంటే స్మాల్ క్వాంటిటీలో ఇది ఒక స్నాక్ ఐటమ్ అవ్వచ్చు. మీల్ లాగా తీసుకుంటే ఒక కంప్లీట్ హోల్సమ్ మీల్ లాగా కూడా ఇది పిల్లలకి ఎస్పెషల్లీ రెగ్యులర్గా మనం తినిపించవచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కాశ్మీరీ మటన్ పులావ్. మనకి నట్స్ ఉన్నాయి, మటన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అందులో ప్రోటీన్ వాల్యూ అన్నది, ఐరన్ వాల్యూ అన్నది, మైక్రోన్యూట్రియంట్ వాల్యూ అనేది డెఫినెట్గా ఎక్కువ ఉంది. ఎప్పుడైతే మనము మటన్ ఇంక్లూడ్ చేస్తామో మనకి జస్ట్ ప్రోటీన్, క్యాలరీస్, కొలెస్ట్రాల్ అవే చూడకుండా అందులో బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఐరన్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ 2 బెనిఫిట్స్ మూలాన ఎక్కువ గ్రోత్ ఫేజ్లో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, ఎవరికైతే ఇప్పుడు సర్జరీ అయ్యి చాలా బ్లడ్ లాస్ అయిందో వాళ్ళు ఇది మోర్ ఫ్రీక్వెంట్లీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఆల్రెడీ ఎవరికైతే డిఫరెంట్ డిసీజ్ కండిషన్స్ ఉన్నాయో ఆర్ ఫ్యాటీ లివర్ ఉంది, ఇది చాలా కామన్గా చూస్తున్నాము, వెయిట్ ఇష్యూస్ ఉన్నాయో అట్లాంటి వాళ్ళు వీళ్ళు చాలా అప్పుడప్పుడు తీసుకోవాలి, ఒక రెసిపీ వేరియేషన్ లాగా తీసుకోవాలి, కానీ రెగ్యులర్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయకూడదు. ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.